హే గైస్, వెల్కమ్ టు మిస్టర్ కే టాక్స్. నేను మీ కరపల్లేపు. సో గైస్, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అదే అసలు ఇంటర్న్షిప్ మనం చెయ్యాలా చేయకూడదా? ఇంటర్న్షిప్ చాలా మంది ఎందుకు చేస్తారు? అసలు ఇంటర్న్షిప్ చేయడం వల్ల లాభాలేంటి? అసలు ఈ 2025 జాబ్ మార్కెట్లో మనం ఇంటర్న్షిప్ చేస్తే మనం సస్టైన్ అవ్వగలమా? సో ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క వీడియో మీరు చివరి దాకా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చితే కనుక. లేకపోతే కింద కామెంట్ చేయండి మీకు ఏం నచ్చలేదు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ కే టాక్స్. సో గైస్, చాలా మంది వాళ్ళ యొక్క లైఫ్ లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ అనేది ఒక టిక్ బాక్స్ కింద, అంటే ఒక కంపల్సరీ థింగ్ కింద వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. సో గైస్, టు బి రియల్లీ ఫ్రాంక్ చెప్పాలంటే కనుక ఇంటర్న్షిప్ చాలా మంది చేస్తారంటే కనుక ఒక సర్టిఫికేట్ గురించి, లేకపోతే ఒక నెట్వర్క్ గురించి, లేకపోతే వాళ్ళ రెజ్యూమ్ ని ఇంకొంచెం వెయిటేజ్ కింద యాడ్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంటర్న్షిప్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కనుక, సో వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. అంటే వాళ్ళు ఏ ఫీల్డ్ అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ లో ఎంతో కొంత నాలెడ్జ్ సంపాదించుకుంటే కనుక వాళ్ళకి ఒక మంచి కంపెనీలో అదే ఫీల్డ్ జాబ్ రావడానికి ఇంటర్న్షిప్ అనే ఒక బ్రిడ్జ్ లాగా వాళ్ళకి ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ రీజన్. చాలా మంది ఇదే రీజన్ వల్ల వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు. నెంబర్ 2 వచ్చేసరికి నెట్వర్కింగ్. అంటే వాళ్ళు ఏ కంపెనీలో చేస్తారో ఆ కంపెనీ వాళ్ళ గురించి తెలుసుకోవటం, లేకపోతే ఆ ఎంప్లాయీస్ గురించి తెలుసుకోవటం, ఆ కంపెనీ గురించి తెలుసుకోవటం. సో ఇటువంటిది చాలా మంది ఇష్టపడతారు కాబట్టి చాలా మంది దీని వల్ల కూడా ఇంటర్న్షిప్ చేస్తారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి వాళ్ళ రెజ్యూమ్ లో ఒక కాలమ్ లో ఇంటర్న్షిప్ చేశారు అని చెప్పుకోవడానికి ఒక ఇంటర్న్షిప్ కూడా చాలా మంది చేస్తారు. చాలా మంది ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ప్రొఫైల్ లో ఒక 2-3 ఇంటర్న్షిప్స్ కూడా నాకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో అసలు ఇంటర్న్‌షిప్ చేయటం అనేది మంచి ప్లానేనా? యెస్, మంచి ప్లానే. ఎప్పుడు మనకి ఓల్డ్ డేస్‌లో ఇంటర్న్‌షిప్ చాలా అవసరం. కానీ ఈ ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో ఈ 2025 జాబ్ మార్కెట్‌లో ఇంటర్న్‌షిప్ చేయటం అంత అవసరమా అంటే నేను నో అనే చెప్తాను. దానికి రీజన్ ఏంటంటే గనక ఇప్పుడు చూడండి, మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి చేంజ్ అవుతూ వస్తుంది. ఇదివరకు ప్రతి జాబ్స్ కూడా మనకి వచ్చినప్పుడు ఆ జాబ్స్ మనకి స్టాండర్డ్‌గా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద కంపెనీలో జాబ్ వస్తే గనక వాళ్ళని ఆ రిసోర్స్‌ని వేరే వేరే డిపార్ట్‌మెంట్స్‌కి మారుస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. రిక్రూట్‌మెంట్ అనేది ఒక పాయింట్ బేస్ కింద మారిపోయింది. లేకపోతే రిక్రూట్‌మెంట్ అనేది ఒక ఫినాన్స్ కింద మారిపోయింది. లేదా రిక్రూట్‌మెంట్ అనేది రిమోట్ వర్క్ అండ్ గిగ్స్ కింద మారిపోయింది. చాలా మంది రిమోట్ వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడున్నా సరే వర్క్ చేయడం ఇష్టపడుతున్నారు. అలాగే చాలా మంది ఫినాన్స్ వర్క్ కింద, అంటే వాళ్ళు ఏదో ఒక స్కిల్ నేర్చుకొని దాన్నే ఫ్రీలాన్సింగ్ కింద వాళ్ళు ఒక సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. లేకపోతే చాలా మంది గిగ్స్ వర్క్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్మాల్ టాస్క్‌ని తీసుకొని దాన్ని క్లయింట్‌కి ప్రొవైడ్ చేసి వాళ్ళు మనీ సంపాదిస్తున్నారు. సో ఈ యొక్క సర్వీస్ ఏదైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క 3 స్టెప్స్ ఏదైతే ఉన్నాయో ఇదే స్టెప్స్‌ని వాళ్ళు ఫ్యూచర్‌లో ఒక పెద్ద కంపెనీ, ఒక ఎంఎన్‌సి కంపెనీకి వాళ్ళు ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేసుకున్నారు జాబ్ తెచ్చుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇష్టం. ఏఐ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇప్పుడేం చేస్తున్నాడంటే తను ఒక యూట్యూబ్ ఛానెల్‌ని తను బీటెక్ సెకండ్ ఇయర్‌లో స్టార్ట్ చేశాడు. ఆ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో మొత్తం కూడా ఏఐ గురించి, అసలు ఏఐ అంటే ఏంటి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. సో ఎప్పుడైతే తనకు బీటెక్ కంప్లీట్ అయిపోయిందో తనకు కావాల్సిన ఇండస్ట్రీకి వెళ్ళి, ఇదిగోండి ఇది నా నాలెడ్జ్. సో నా మొత్తం నాలెడ్జ్ కూడా నేను దీంట్లో షేర్ చేశాను. ఇది నా ఎక్స్‌పీరియన్స్ చెప్పి మొత్తం కూడా తనకున్న టూల్స్ నాలెడ్జ్‌ని మొత్తం కూడా దాంట్లో పెట్టడం జరిగింది. వాళ్ళు దాంతో ఇంప్రెస్ అయ్యి తనకి 12,00,000 పెర్ యానం జాబ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు వేరే కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తేనే మీకు జాబ్ వస్తుందా అంటే అది కాదు. మీ యొక్క స్కిల్‌ని ఓన్‌గా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం 2025లో ఉన్నాము. మీ యొక్క స్కిల్‌ని మీరు పబ్లిష్ చేసుకోవాలి. ఓకే. సో గైస్, ఈ యొక్క 2025లో మనం చేయాల్సింది ఏంటంటే గనక, సో గైస్, ఇంటర్న్‌షిప్ అనేది అవసరమా అంటే కొన్ని సెక్టార్స్‌కి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లా చేయాలి. లేకపోతే ఒక మెడికల్ షాప్ రన్ చేయాలి. లేకపోతే మీరు ఏదైనా డాక్టరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ప్రొఫెషనల్స్‌కి, అంటే కొన్ని ప్రొఫెషనల్స్‌కి మనకి ఖచ్చితంగానే ఇంటర్న్‌షిప్ చేయాలి. ఎందుకంటే అటువంటి ఫీల్డ్‌లో మనకి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి కాబట్టి అటువంటి ఫీల్డ్‌లో మనం ఖచ్చితంగా ఇంటర్న్‌షిప్ చేయాలి. సో మనం కాసేపు అవి పక్కన పెడదాం. నేను మాట్లాడుతుంది సాఫ్ట్‌వేర్ గురించి, నేను మాట్లాడుతుంది డిజిటల్ మార్కెటింగ్ గురించి, నేను మాట్లాడుతుంది మొత్తం డిజిటలైజేషన్ గురించి. ఓకే. సో ఒకవేళ మీ యొక్క గోల్ గనక సాఫ్ట్‌వేర్ అయితే గనక
మీ గోల్ గనక ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ ఇన్వెంట్ చేసి దాని గిండా మీరు మనీ సంపాదించుకుంటే గనక మీకు ఇంటర్న్‌షిప్ అవసరం లేదు. మీరు ఒక ఎర్లీ స్టేజ్‌లో అంటే బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టేజ్‌లోనే మీ ఓన్‌గా ఒక కాన్సెప్ట్‌ని, ఒక వెబ్‌సైట్‌ని లేకపోతే ఒక యాప్‌ని లేకపోతే ఏదైనా ఒక థింగ్‌ని మీరు ఇన్వెంట్ చేసి లేదా మీరు డిజైన్ చేసి మీరే దాన్ని పబ్లిష్ చేసి దాంట్లో కాంటెంట్‌ని పెడుతూ ఉంటే గనక అదే మీకు ఫైనల్ వచ్చేసరికి ఒక పోర్ట్‌ఫోలియో కింద మారిపోతుంది. మీరు నమ్మండి 2025 దగ్గర నుంచి 2030 వరకు ఈ యొక్క జనరేషన్ ఏదైతే ఉందో ఈ జనరేషన్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటారు. ఎంత ఫాస్ట్ అంటే ఇంటర్‌వ్యూయర్స్ కూడా అర్థం కాదు ఎవరు సెలెక్ట్ చేసుకోవాలో. ప్రతి ఒక్కళ్ళు కూడా రెజ్యూమ్‌తో కాకుండా డిజిటల్ పోర్ట్‌ఫోలియోతో ముందుకొస్తారు. సో, ఆ యొక్క రెవల్యూషన్ చాలా ఫాస్ట్‌గా అవుతుంది ఈ యొక్క వరల్డ్‌లో. సో, మనం ఆ యొక్క వరల్డ్‌ని క్యాచ్ చేయాలంటే గనక మనం కూడా వాళ్ళతో పాటు ఈక్వల్‌గా ఫైట్ చేయాలి. చూడండి మనకి చైనా చూడండి. చైనా మనకి ఎప్పుడూ కూడా ఒక యంగ్ ఏజ్ పిల్లవాడికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే తన ఓన్‌గా బిజినెస్ ఎలా పెట్టాలని దాని గురించి ఎక్కువ టీచ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళు సేమ్ ప్రాసెస్‌లో ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక కొత్తగా సొంతంగా బిజినెస్ చేయాలి అనే థీమ్ మీద ఉంటారు. అలాగే ఉంటారు. వాళ్ళ బిజినెస్ పెడతారు కూడా. సో, అలాగే మనకి స్లోగా ఈ యొక్క ఏఐ టూల్స్ ఇప్పుడు మనకి ఈ యొక్క వరల్డ్‌ని ఏదైతే చేస్తుందో దాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఆ యొక్క రియల్ ఎగ్జాంపుల్ మాట. చూడండి మన ఇండియాలోని చాలా మంది పీపుల్ ఏంటంటే గనక ఒక ఫీల్డ్‌లో సెటిల్ అయితే గనక వాళ్ళు అదే ఫీల్డ్‌లో ట్రావెల్ అవుతూ ఉంటారు. కానీ కమింగ్ టు ఫారెన్ కల్చర్ లైక్ యూరోప్ గాని లేదా యూఎస్ఏ గాని ఆ కల్చర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్ పాటు తను ఒక డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తాడు. ఒకవేళ ఆ డిపార్ట్‌మెంట్ నచ్చకపోతే గనక ఆటోమేటిక్‌గా తను షిఫ్ట్ అయిపోతూ ఉంటాడు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది. ఆవిడ అంతకు ముందు ఒక లాయర్. ప్రాక్టీస్ చేసిన లాయర్. కానీ తనకు ఆ ఫీల్డ్ నచ్చలేదు. షీ కేమ్ టు డిజిటల్ మార్కెటింగ్ మాట. సో, అలాగంటే చూడండి ఇక 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 ఇక్కడ మొత్తం షిఫ్ట్ మాట. అంటే ఒక లాయర్ ప్రొఫెషన్ నుంచి షీ కేమ్ టు డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషన్. కంప్లీట్‌లీ చేంజ్ మాట. సో, ఈ విధంగా వాళ్ళ యొక్క మెంటాలిటీని, వాళ్ళ యొక్క కెరియర్‌ని ఏది బూమింగ్‌లో ఉందో దాని వైపు ఎక్కువ చూస్ చేస్తారన్నమాట. ఆ యొక్క రెవల్యూషన్ ఇండియాలో చాలా ఫాస్ట్‌గా వస్తుంది. సో, మనం కూడా స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటే గనక దేనికి బూమింగ్‌లో ఉంటే మనం దాంట్లోకి జంప్ అవుతూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇదివరకుల్లో ఒక మెకానికల్ ఇంజినీర్ ఒక మెకానికల్ జాబ్ అని చేసేవాడు. కానీ ఇప్పుడు చూడండి ఒక మెకానికల్ ఇంజినీర్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. ఒక ఎలక్ట్రికల్ ఇంజినీర్ జావా నేర్చుకుంటున్నాడు. ఒక సివిల్ ఇంజినీర్ పైథాన్ నేర్చుకుంటున్నాడు. సో, చూడండి మీకు ఇక్కడే అర్థమవ్వాలి ఎంత ఫాస్ట్‌గా ఈ రెవల్యూషన్ చేంజ్ అవుతుందో. ఇదివరకు మనం సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి వెళ్ళాలంటే గనక మనకి ఖచ్చితంగా సీఎస్‌సి గాని, ఐటీ గాని కావాలి. కానీ ఈ రోజుల్లో ఒక సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కెళ్ళాలంటే గనక మనకి డిగ్రీ ఉంటే చాలు. మనకి స్కిల్స్ వస్తే గనక ఏ కంపెనీ మనల్ని తీసుకుంటుంది. ఓకే. సో, మనకి ఇలాగ వరల్డ్ చేంజ్ అవుతూ ఉండే కొద్దీ మనం కూడా మన స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. మనకి చాలా స్కిల్స్ ఉన్నాయి. అప్పుడే మనం ఏదైనా లే ఆఫ్స్ గాని, లేకపోతే ఏదైనా జరిగినప్పుడు మనం భయపడనవసరం. ఎందుకంటే మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున ఇది కాకపోతే వేరే దాంట్లో మనకి జాబ్ వస్తుంది. అలాగే మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే. సో, గైస్ ఫైనల్‌గా నా ఒపీనియన్ అంటే గనక 2025లో ఇంటర్న్‌షిప్ చెయ్యాలి అంటే గనక నా ఒపీనియన్‌లో అవసరం లేదు. అంత ఇంపార్టెంట్ కాదు. ఇంటర్న్‌షిప్ కంటే గూడా మీ ఓన్‌గా స్కిల్స్ నేర్చుకొని దాన్ని పబ్లిష్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ గైస్. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ చేయండి ఎలా అనిపిచ్చిందో.